ఒక్కోసారి ఓ సందర్భంలో గురువుగారు ఎవరైనా విని చెప్పవలసిందే అంటారు. ఎస్ సార్. విననిది కానీ మాట రాదు అంటారు. ఆ, అట్లాగా నేను విని చెప్తున్నానంటే మనం ప్రత్యేకంగా గురువు గారుగా ఒకరే విని చెప్తున్నారని అనుకుంటే కాదు కాదు, ఎవరైనా విని చెప్పవలసిందే. విన్నది కాని మాట రాదు రాదు. అని చెప్పారు. అలా అనుకుంటే శృతి వాక్యములని కొన్నిటికి మనం పేరు పెట్టుకున్నాం కదంటే అది అర్థం కాలేనంత వరకు కొన్నిటిని శృతిగా వాక్యాలుగా చూసాం, శృతులు అన్నాము. అర్థమయ్యే అనుమానికి వస్తే మొత్తం శృతి వాక్యమే అన్నారు. కాబట్టి ఇది కేవలము ఆ అసలతత్వంగా ఉన్న తనకి ఇది ఉపకరణం అని గుర్తిస్తే ఇది ఇది దానికి మైక్ అవుతుంది అనమాట అండి, ఉపకరణం అవుతుంది. అసతత్వం ఎస్ ఏదైతే సార్. ఉందో తాను ఎవరుగా ఉన్నారు ఎదుగా ఉన్నారు ఆ తనకి ఎస్ సార్. ఈ శరీరం అనేది ఉపకరణమే లెక్క వస్తుంది కదా. మన శరీరాన్ని చూస్తున్నట్ట, శరీరం లోపలుండి మాట్లాడే వారిని చూస్తున్నట్ట. మాట్లాడేవాడు చూస్తే అది ఏకంగా ఉంది ఒకే తత్వంలో, శరీరాన్ని చూసినప్పుడు భిన్న భిన్నంగా కనిపిస్తుంది. శరీరాన్ని చూస్తే అందరితో పాటు వీరు కూడా ఒక్కరు. వారికి జనన మరణాలు ఉన్నాయి, ఆరోగ్యాలు ఉంటాయి, పెరగడం పుట్టడం పెరగడం చావడం అంతా అన్ని కామన్ గానే ఉన్నాయి కదా ఎస్ శరీరంలో ఉన్న సార్. వాటికి. మరి ఎస్ దేవుడు ఎందుకు ఎస్. అవుతుంది? దేవుడు ఉంటే దానికి జనన మరణాలు ఎందుకుంటాయి? చావు పుట్టుకలు ఎందుకుంటాయి? ముసలితనము బాల్యము యవ్వనము ఇత్యాది అన్నీ ఎందుకుంటాయి? రోగము ఇదంతా ఎందుకుంటుంది? శరీరం ఉంటే ఇవన్నీ కామన్. కానీ శరీరము ఏది ఉంటే శరీరం ఉండదో దానికి శరీరం ఉపకరణం మాత్రమే అవసరమైతే ఉంచుకుంటుంది, లేకపోతే ఎస్ వదిలేసి సార్. ఇంకో శరీరం ఎస్ సార్. తీసుకుంటుంది. ఎస్ సార్. అది తానని తనని తాను గుర్తించినప్పుడు తనకి జనన మరణాలు ఏముంటాయి? తనకు అవునండి. తనకి తనకి ఈ శరీరానికి సంబంధించిన ప్రకృతిగతమైనటువంటి లెక్కలు తనకు వర్తించవన్నమాట. తనను తాను గుర్తించినప్పుడు తనకి ఎస్. ఎస్. ప్రకృతిగతమైనటువంటి లెక్కలు వర్తించవు. ఎస్. ఎస్. తనను గుర్తించకపోతే ఈ లెక్కలన్నీ నిజమే అవుతాయి. ఎక్కడో ఓ చోట్లో తన దగ్గర తన గురువు దగ్గర తాను గుర్తించగలిగితే ఇవన్నీ ప్రకృతిగతమైన లెక్కలే అని లెక్క వచ్చేస్తుంది. అవును సార్. అవును. ఈ లెక్కలు ఈ లిమిట్ లో సరిపోతాయి, దీన్ని దాటితే ఇది సరిపోదు. గురువు కూడా మన లెక్కలే వేస్తే ఎట్లాగా? కాబట్టి మన ఎస్ లెక్కలకి సార్. అందేవాడు గురువు అయితే అది గురువు ఎందుకు అవుతుంది? మన లెక్కలకి అందితే అది ఆత్మ ఎందుకు అవుతుంది? కాబట్టి లెక్కలకి అందింది అంటే అందవలసింది మనకు అందలేదని, తెలియవలసింది తెలియలేదని అర్థం. గుర్తించవలసిన దాన్ని గుర్తించలేదని అర్థం. గుర్తించవలసిన దాన్ని గుర్తించితే అది లెక్కలకు అందదు. ఎస్. 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 మీరు మొదట్లో ఇప్పుడు చెప్పారు ఆ ఆ ఆ విని మనం విన్న తర్వాతే మాట్లాడుతున్నాము అని. కానీ ఈ వినటం, గ్రహించటం, మాట్లాడటం ఇవన్నీ ప్రపంచంతో ఉన్నప్పుడు వస్తాయి, కానీ సాక్షిగా ఉన్నప్పుడు వీటి అవసరం ఉండదేమో. అంటే మన జ్ఞానం చెబుతుంది కాబట్టి చాలా వ్యవధిగా ఏ మాత్రం కాలం లేకుండా సాక్షి వెంటనే మనం మాట్లాడేస్తున్నాము అని కదా. సాక్ష్యము నుండి వచ్చేది సాక్షి విషయమే. సాక్షికి కదా ఇది ఉపకరణము. సాక్షికి అవసరం ఏముంది? సాక్షికి ఇది ఉపకరణము శరీరం అనేది. శరీరం ఉపకరణం అంటే సాక్షికి ఈ అంటే వినటము, మాట్లాడటము అనేది నేను సాక్షిగా ఉన్నప్పుడు నేను మాట్లాడేదంతా నేను మాట్లాడటం లేదు, అని పైనుంచి నాకు చెప్పడం. ప్రేరణ వచ్చి అవును. అది నేను వ్యక్తపరిచాను అని సాక్షిగా అనుకోవాలి. నేను సాక్షిగా ఉన్నప్పుడు ఏముంది అక్కడ?
మాటే ఉండదు. అప్పుడే మిమ్మల్ని మీరు ఉపకరణంగా గుర్తించినట్లు లెక్క. ఎస్ సార్. అంటే విశాలాక్షి మళ్ళీ సాక్షిగా మీరే, సాక్షికి సాక్షిగా అక్కడ ఉపకరణంతో పనేముంది, అది ఉన్నా ఉంటుంది లేకపోయినా ఉంటుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఉపకరణం కావాలంటే ఉపయోగించుకుంటుంది, లేకపోతే వదిలేసి ఉంటుంది తానుగా. గాఢ నిద్రలో ఉపకరణంతో పనేముంది, తనకి అవసరం లేదని వదిలేసింది. వ్యవహారంకి వచ్చినప్పుడు ఉపకరణంతో ఉంది, తాను ఉంటుంది, తనకి ఉపకరణం ఉంటుంది. పనిముట్టు అనమాట, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పనిముట్టుగా ఉంటుంది. ఎస్ పనిముట్టుగాని మీరు గుర్తిస్తే మీకు తెలియకుండానే మీరు సాక్షి సైట్ లో ఉన్నట్లు లెక్క. మీ పనిముట్టు నిజమనుకుంటే మీరు సాక్షి నుంచి సాక్ష్యం వైపుకు, పనిముట్టు దగ్గరకు, ఇది నిజమనుకుంటే సాక్షి అనేది అనుభవం మరుగవుతుంది తత్కాలంలో. ఇది నిజమనుకోవడం. ఇది తాత్కాలిక సాక్షిగా సత్యమని గుర్తించటే, ఇంతకు మించి ఏమీ లేదు. సాక్షిగా నేను మాట్లాడవలసి వచ్చినట్టయితే అప్పుడు ఆ మాటలు నేను మాట్లాడుతున్నాను అని సాక్షి అనుకోదు. బహుశా ఏం మాట్లాడిందో కూడా అక్కడ నోట్ అవ్వకపోవచ్చు. ఎందుకనంటే ఆ బాహ్యమైన పరిస్థితికి తగ్గట్టు సాక్షికి ఉపకరణంగా శరీరం ఉంది కదా, శరీరం మాట్లాడేస్తుంది, అయిపోతుంది అక్కడికి ఆ విషయం. అంటే అదే సాక్షికి ఇది ఏం జరిగింది అనేది నోట్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఎందుకుంటుంది, ఆకాశం ఏం నోట్ చేసుకుంటుంది? ఎస్ ఎస్. ఆకాశం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆకాశంలో ఉన్న వాటికి నోట్ చేసుకుంటుంది, కానీ సాక్షి విషయం నోట్ చేసుకుంటుంది, తన విషయం నోట్ చేసుకుని రెండు కథలు చెప్పేది ఆకాశంలో ఉన్న పదార్థమే, కానీ ఆకాశం చెప్పదేమి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ రెండు సార్. ఈ వైపు వచ్చి చెప్పుకున్నమాట. ఎస్ ఎస్ ఎస్. అప్పుడు సాక్షికి మనస్సు అనేది అంటగట్టచ్చా మరి? అది స్వయం మనసే శరీరం, ప్రేరితమై ఉంటుంది కదా సాక్షి. సాక్షి మనసే శరీరము. ఆ, తనకు మనస్సు శరీరం అనేది ఉపకరణంగా తెలియదు. వ్యవహరిస్తుంది. తనకి ఎస్ ఎస్. మనసే శరీరం అంటున్నాము. ఎస్ సార్, ఎస్ సార్. శరీరము దానికి మనస్సు. శరీరానికి శరీరంగా ఉన్న తనకి సాక్షి దేవుడు అని చెప్పాలి. ఎస్ ఎస్ సార్. శరీరము సాక్షికి మనస్సు అని చెప్పాలి, శరీరంగా ఉన్నదానికి సాక్షి దేవుడు అని చెప్పాలి. కాబట్టి దేవుడి గురించి మనస్సు వర్ణిస్తుందే కానీ చెప్పలేదు. తెలియదు, అది ఆగిపోతే అక్కడ దేవుడే ఉంటుంది వల్ల. అంటే అసలు మనసుకి తెలియని విషయం అవుతుందేమో ఆ దేవుడు అని. అవాంగ మాండచకోసరం అన్నారు. ఎస్ సార్, ఎస్ సార్. ఇదంతా ఈ వైపుకి జారుకున్న తర్వాత చెప్పబడిన విషయాలే కదా. కళలో జారుకున్న తర్వాత చెప్పేది కళతో పాటు ఉండి కళతో పాటు అదృశ్యం అయిపోతుంది, కళతో పాటు ముగిస్తుంది. స్టార్టింగ్ కళతో పాటు స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా కళతో పాటు ఎండింగ్ అయిపోతుంది. అంతే ఈ కథ, ఎంత కాలన్నా సరే అంతే కథ. సినిమా బిగిన్ అయిన తర్వాత కథ మొదలవుతుంది, సినిమా ఆగిపోయిన తర్వాత కథ క్లోజ్ అయిపోయినట్టే. ఇది కూడా తర్వాత ఉత్త తెర కదా ఉంటుంది. ఉత్త తెర గురించి ఏం చెప్తారు? తెరలో ఏమన్నా ఉంటే చెప్తారు, కానీ అసలేమి కథ లేదు. అప్పుడు సాక్షి మౌనం అయిపోయింది కదా, మళ్ళీ ప్రత్యేకించి మౌనంగా ఉండాలి. ఇలాంటి
సాక్షిని అయి ఉంటే సాక్షిగా ఉంటే సరిపోతుంది. ఇంక మళ్ళీ అలా కాకుండా విశాలాక్షిగా నేనేదో మౌనంగా ఉండాలి, మాట్లాడకుండా ఉండాలి, ఇవన్నీ అనవసరమైనటువంటి ఆలోచనలు. అంటే అలాంటి ప్రతిజ్ఞలు విశాలాక్షిగా ఎన్ని తీసుకున్నా అవి జరగవు. కేవలం సాక్షిగా ఉండగలిగితే చాలు, సమస్తము అందులోకి వస్తుంది. మీరు చెప్పినట్టు ఉన్నది నేనే అన్న నిశ్చయం వస్తుంది, నేను మాత్రమే అన్న నిశ్చయం కూడా వస్తుంది. నిన్న నేను యూజీ గారి శిష్యులను ఒకరిని కలిశాను. వారితో ఒక అరగంట మాట్లాడినప్పుడు చెప్పాను, ఆయన సూక్తులు బెంగళూరులో చంద్రశేఖర్ గారు ఇచ్చారు కదా ఒక పుస్తకం, అది మేము చదివామండి. మాకు ఈ సూక్తులు కొత్తగా ఏం కనిపించలేదు. మాకు కాళహస్తి గురువు గారు చెప్పిన వాక్యాలు, ఆ పదాలు అన్ని డీటో యూజీ గారు చెప్పారు. న్యాయంగా మా లెక్కకు వస్తే ఏమిటంటే, ముందు మా గురువు చెప్పారు, దాన్ని యూజీ గారు అనుకరించారు. యాక్చువల్ గా కాలం యూజీ గారికి ముందు, కానీ నా గురువు చెప్పిన వాక్యం మాకు ముందు అవుతుంది. అక్కడ కాలంతో నాకేం సంబంధం? ఇంకెప్పుడో వ్యాసుల వారు చెప్పినా నా గురువు చెప్పారు, దాన్ని వ్యాసుల వారు చెప్పారనే నేను అనుకుంటాను. అదే మాట ప్రభాకర్తో, అంటే ఆ యూజీ గారి శిష్యుల పేరు ప్రభాకర్, ఆయనతో అన్నాను నేను. ఆయన కూడా కాళహస్తి గురువు గారి దర్శనం చేసుకున్నారు. ఏం మాట్లాడారని అడిగా. ఏమీ మాట్లాడలేదమ్మా, వెళ్ళి కూర్చుంటే నాకు ప్రశాంతత వచ్చింది. 2 రోజులు ఉన్నట్టున్నారు, ఓకే ఇంకా చాలు, నేను ఆయన అడిగేది ఉంది, వచ్చేసాను, మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి, సరే మాకు గురువు గారి వాక్యాలే ముందు అన్న మాటకి ఆయన సంతోషించారు. నిజమేనమ్మా, కాళహస్తి గురువు గారి వాక్యాలు మీరు మనసులో పెట్టుకున్నట్టయితే ఇంకా మీకు ఏ గురువు అక్కర్లేదు, ఇవి చాలు మీకు, మీరు అవే ఫాలో అవ్వండి, ఆయన్నే గురువు అనుకోండి. ఇంకా అలా ఆ వాక్యాలే బలపరుస్తూ ఇంకొంచెం సేపు మాట్లాడారు. సరే, ఎంతైనా ఎంత అద్వైత భావం ప్రకటించినప్పటికీ నా గురువుని ఒకరు మెచ్చుకున్నారు అంటే నాకు సంతోషం. నిజంగా నిన్న ఆ సంతోషంలో ఉన్నాను నేను. సరే, మీ గురువుని మీరు గుర్తించిన తర్వాత ఏదైనా కారణం చేత మెచ్చుకోకపోవచ్చు, అప్పుడు కూడా మనకు ఆ గొడవ లేకుండా ఉండగలగాలి. మళ్ళీ చెప్పండి. ఒకసారి మీ గురువుని మీరు గుర్తించేసేసిన తర్వాత లోకం వారు గుర్తించిన తీరుని బట్టి కదా మాట్లాడుతుంది. అవును, దాన్ని మనం లెక్కింపవలసిన అవసరం ఉండదు. సంతోషించడం మంచిదే. ఒక్కొక్కసారి బాహ్యమైనటువంటి క్రియలను దృష్టిలో పెట్టుకుని తప్పు పడుతుంది, అప్పుడు కూడా మనకు ఆ గొడవ లేకుండా ఉండగలగాలంటున్నాను. సంతోషించగలగాలి, నా గురువు అది వారు కేర్ చేయడం లేదు కదా. వారు తప్పు బట్టి ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాళహస్తిలోనే. కాబట్టి అప్పుడు మనం బాధపడవలసి ఉంటది. ముందు మనం బాధపడకూడదు దేనికి. అది నేర్పారు మన గురువు. ఏమన్నారంటే, నా గురువు కపటి అని చేరు, ఆయన గొప్పవాడు అయితే పర్లేదు, నువ్వు బాధపడు, మళ్ళా ఏదైనా కారణం చేత కపటత్వం ఉంటే నీకు ఇబ్బంది కలగకూడదు కదా అనే సౌమ్యాన్ని ప్రకటించారు గురువు గారు.
నా గురువు గొప్పవాడని తీరా చేరిన తర్వాత ఆ గొప్పదనం లేకపోతే నువ్వు ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. గురువు చేరడానికి ముందే ఆయన గొప్పతనం ఆయన దగ్గర ఉంది, సరుకు ఉంది. కానీ వ్యవహారానికి చూస్తే కపటగా కనిపించచ్చు. ముందే కపటాన్ని వేసుకో, గొడవ లేదు. ఎస్ ఎస్ తర్వాత ఆయన గొప్పవాడు కాబట్టి నీకు ఇబ్బంది లేదు, నువ్వు ఇబ్బంది పడవు. కానీ పొరపాటుని నువ్వు గొప్పవాడు అనుకుని తర్వాత కపటం ఉంటే, అయ్యో నా గురువు ఇట్లా, నువ్వెక్కడ ఇబ్బంది పడతావు అని ముందే చెప్పేస్తున్నారు గురువు ఆ మాట. అవునండి, అవును అవును. నువ్వు ఇబ్బంది పడకూడదని, అంటే తనను ఆశ్రయించిన శిష్యుడు ఇబ్బంది పడకూడదని నా అది గురువు కపటని చేరు, అర్థం. పర్వాలేదు. నిజంగా నువ్వు కపటి అని గుర్తించిన, ఓహో ముందే నాకు తెలుసు కదా అని నువ్వు ఇబ్బంది పడవు. మొదటే నువ్వు గొప్పవాడని చేరిన తర్వాత కపటంటే నీ మనసు ఎక్కడ బాధపడుతుందని ముందే ఒక ఆ లెక్క, సూచనలుగా సూచన, ఇంటిచ్చినట్టు. లెక్క చెప్తున్నారు. కాబట్టి ఈ బాహ్యమైనటువంటి క్రియాకలాపాలను అనుసరించి గురువుని యొక్క లెక్క మనం తేల్చలేము, కొలతలకు అందదు అది. లోకం వేసే లెక్కలన్నీ కూడా బాహ్యమైన లెక్కలే కదా. ఆ లెక్కలకి అసలైన గురువు ఎందుకు అందుతాడు? అందదు కదా. ఆ లెక్కలేసి చెప్తారు మామూలుగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు వారంటే గురువుని దర్శించారు, చూశారు, మాట్లాడారు కాబట్టి చెప్పగలిగారు. పీజీ శిష్యులు ప్రభాకర్ గారు. అవును మరి అదే అవును. అదే ఊర్లో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు తప్పు పడుతున్నారే, అందరితో చెప్తున్నారే. అంటే ఏం చూశారు? పై వ్యవహారం అంతా చూస్తున్నారు. నాకు తెలియదా వారు సిగరెట్లు కలుపుతారు, లేకపోతే మందు తాగుతారు, తెలియదే చెప్తున్నారు. అది ఎంతసేపు ఆ అవును కార్యకలాపాలే పట్టుకుని అదే చిత్తం. అది వేదాంతం ఏంటి? మందు తాగడం వేదాంతం కాదు, సిగరెట్ అవును. కలపడం వేదాంతం కాదు. దాన్ని ఎందుకు తీసుకుంటున్నారంటే మీకు లోపల ఉన్న విషయం అర్థం కాలేదని అర్థం. ఒకవేళ అర్థమైతే కనుక, మీకు ఆహా, ఆహా. లోపల ఉన్న తత్వం అర్థమైతే కనుక, ప్రపంచం అంతా నువ్వే కదా. ఎస్ ఎస్. నువ్వు ప్రపంచం అయినప్పుడు ఆ మందు కొట్టే వాళ్ళు కూడా నువ్వే లెక్కకు వస్తావు కదా. అవును అవును. ఆ తప్పుడు కార్యాలు చేసేవాడు నువ్వే లెక్కొస్తావు. సిగరెట్ కలిసి నువ్వే, ప్రపంచం అంతా నువ్వే అయినప్పుడు ఇంకా నీకు పేరు పెట్టడానికి ఏముంటుందని. నీ నీ విషయం నీకు అర్థం కాలేదని అర్థము. అంతే కదా సార్, నీ అంతే. విషయం నీకు అర్థం అవడం కొరకు ఆహా. ఆ గురువు అట్లా ఉండి చెప్పారని నువ్వెందుకు తీసుకోలేకపోతున్నావు? నువ్వు పై కొత్త కొలతలకి, పై మెరుగులకి నువ్వు మాసిపోతే అసలు తత్వాన్ని నువ్వెక్కడ గుర్తించగలుగుతావు? అప్పుడు నా గురువు అనే ఆ వ్యక్తి చెప్పడు కదా సార్. ఎందుకు ఒక చెప్పాడు? వ్యక్తిగానే చూస్తున్నారు కదా గురువుని. వ్యక్తిగానే చూస్తున్నారు, చెప్పడు. గేట్ అవతల ఎందుకు నుంచే చెప్తాడు? వెళ్ళిపోయారు ఆయన, అంతే. యాక్చువల్ గా బట్టి గేట్ నిజమైనటువంటి టచ్ ఆ, చేస్తే గురువు ఉపాధి ధరించి వచ్చినప్పుడు ఉపాధిగతమైన కొన్ని బ్రేక్స్ ఉంటాయి అక్కడ. ఆ స్పీడ్ బ్రేకర్ లా పెట్టుకుని ఉంటారు. అక్కడ ఆగిపోయి కూడా ఆగిపోతాడు, ఆగిపోయినా ఉండి మనకేమి అన్నారు. ఎస్ ఏం సార్, చేస్తాం? అంతే. గేట్ అవతలే ఆగిపోతారు, అంతే. ఇంకా సమస్య లేదు. అవన్నీ దాటుకుని కదా లోపలికి వస్తే తత్వం అర్థం అవుతుంది. అవును లేకపోతే అవును. తత్వం దాకా రాలేడు అనమాట అండి. తతంగంతో అయిపోతుంది. నిజంగా గురుతత్వం తెలుసుకొని నా గురువు గొప్పవాడు అని నేను అనుకోగలిగినప్పుడు, అంటే గురుతత్వం తెలుసుకొని నా గురువు గొప్పవాడు అనుకున్నప్పుడు నేను కూడా గొప్పదాన్నే కదా సార్. నా అంత గొప్పవాళ్ళు ఇంకోళ్ళు లేరు యాక్చువల్గా. అందుకని గురువుని తప్పు పట్టద్దు, పక్క మనుషుల్ని తప్పు పట్టద్దు. తత్వం తెలుసుకున్నానా లేదా అన్న విషయం గ్రహిస్తే మరి అక్కడ ఏ గురువుకి శిష్యుడికి ఆ వేదం వచ్చేస్తుంది కదా సార్. అందుకని నేను ధైర్యంగా ఈ మాట చెప్తున్నాను. అందుకే తత్వత అన్నారు. ఆ, తత్వం ఆ, తత్వత గుర్తించాలి గాని
అది ఆ, వ్యక్తిని గుర్తిస్తే ఎట్లా గుర్తుంది? వ్యక్తి కాదు వ్యక్తిని కదా, కాదు, వ్యక్తి ఆ తత్వానికి గురుతత్వం. ఉపకరణము. ఆ తత్వం గురుతత్వం అనేది తత్వం. కూడా వ్యక్తి ఉపకరణం కావాలి కదా ఆ గురువుకి. అవును సార్, అవును అది సార్. గురువు గారు చాలా సందర్భాల్లో చెప్పారు. కిటికీ ద్వారా మీరు ఆకాశాన్ని చూసి ఆకాశానికి ఇచ్చి ఇస్తున్నారు కిటికీకి. కిటికీయే ఆకాశం కాదు, ఆకాశంలో అన్ని కిటికీలు ఆకాశానివే. ఆకాశాన్ని అట్లాగా కిటికీ ఒకసారి ఆకాశ అవతల దర్శనం అయిపోయిన యువతల తర్వాత మొత్తం తానే కదా. ఆహా, కానీ దీని ద్వారా దర్శించవచ్చు, దీనికి ఆయిలు ఇవ్వచ్చు. కానీ ఇది కిటికీయే, ఉపకరణం అనేది కిటికీ. ఆ ఉపకరణం ద్వారా దేన్నైతే మనం దర్శించామో, మన బుద్ధికి జ్ఞానానికి అందిందో అది అనంతము. ఎస్ సార్, ఎస్ సార్, అది ఆకాశతత్వంగా వ్యాపించి ఉన్నది. దానికి ఎస్ ఎరమెరుకులు సార్, లేవు, అద్దులు లేవు, ఎస్ సార్, ఎస్ సార్, అనంతంగా ఉంది. అనంతంగా ఉన్నదాన్ని ఏదో ఒక పాయింట్ ద్వారా గుర్తించారు. గుర్తించడానికి సహకరింపబడింది. ఎస్ ఎక్కడైనా సార్, అలాగే గుర్తించాలి. గుర్తించిన ఎస్ సార్, తర్వాత అదే ఉంటుంది మొత్తం వ్యాపించి. ఎస్ సార్. అది దేశకాలానికి పరిమితం అయిపోతే అది గురువు ఎందుకు అవుతుందండి? దేశకాలానికి ఉపాధిని అవునండి, గురువు కాదు కదా. అలా అనుకుంటే ఈ ఉపాధులన్నీ పుట్టే పెరిగే చచ్చిపోతున్నాయి కదా. ఎవరు అవునండి. గురువు అని ఈ ప్రపంచంలో అప్పుడు? మీరు గురువుని ఎట్లా నిర్ధారణ చేస్తారని? గురు సాక్షాత్ సాక్షిగా పరబ్రహ్మ. సాక్షిగా అవును కదా. ఉన్నప్పుడు అదే గురుతత్వం కదా. సాక్షిగా ఉన్నప్పుడు అది గురుతత్వమే కదా. సాక్షిగా కాబట్టి నువ్వు ఒక్క అడుగు ఎడంగా ఉండు నాయనా అని చెప్తున్నారు. ఎడంగా ఉన్నప్పుడే నీకు అది అవగాహనకు వస్తుందని. అవగాహనకు వస్తుంది. నీకు అవగాహనకు వస్తే నువ్వే మొత్తం వ్యాపించి ఉంటావు. ఎస్ సార్. గురువు వీళ్ళు కాదు, ఈ కథలన్నీ యువతలకు వచ్చి చెప్పుకునే మాటలే కదా. ఆ మాటలు అక్కడ అవునండి. ఎలా చెల్లుబాటు అవుతాయి? అవు అవు